స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని సన్నిధి సహవాసములకు సంగములకు తండ్రి అయా ఆదిన తండ్రి బిడ్డలకి తండ్రి తోడైన ప్రభా స్తోత్రం తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా బిడ్డలే ఆలోచనతో వచ్చారు నెరవేర్చినయా కార్యములు చేయించునయా స్తోత్రములు తండ్రి ప్రభా. నా కష్టములతో వచ్చిన వారికి కష్టములు చేయించినయా నా శ్రమతో వచ్చిన వారికి శ్రమ నుంచి విడిపించినయా స్తోత్రము తండ్రి. బాధలతో వచ్చిన వారికి బాధల నుంచి విడిపించినయా స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా బలహీనతతో ఉన్న వారిని బలహీనత నుంచి విడిపించినయా స్తోత్రములు తండ్రి ప్రభా. వాళ్ళను రక్షణ కొరకు నీ నడిపించుండగా రక్షించినయా రక్షణ భాషను కలిగించేది ప్రభా స్తోత్రము తండ్రి. అయా మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి తండ్రి స్తోత్రం. అయా బిడ్డల వివాహముల కొరకు వచ్చినారు ప్రభా. బిడ్డలకి వివాహములు జరిగించండి స్తోత్రము స్తోత్రం. అయా తండ్రి ప్రభా ప్రభా స్తోత్రము తండ్రి ప్రభా. ఈ సంవత్సరంలో తండ్రి ప్రభా 11 నెలలు ప్రభువున్న చివరి నెలలో మేము ప్రవేశించబోతుండగా ప్రభా నూతన సంవత్సరంలో నూతనమైన కార్యములు జరిగించండియా. పాతవి గతించిన సంవత్సరమును క్రొత్తవి ఆయను ప్రభా. నేను ఆయుధుల తండ్రి ప్రభా పాత నూతన నూతన సంవత్సరంలో ఆయా పరిశుద్ధులుగా నీతిమంతులుగా నిర్దోషులుగా మేము ప్రవేశించడానికి ప్రభా యంత్రంగాలు ఉన్న చరిత్రలను కలిగి ప్రభా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం విస్తారమైన జన్మగ్నట్లుగా మీరు ఆశీర్వదించదయా. నువ్వు తోడుకు రమ్మని అడుగుచున్నాను ప్రభా. కృప చూపించడయా నీ సన్నిధి తోడుగా ఉంచడయా సహాయం చేయమని తండ్రి. దైవల తండ్రి దయ చూపించడయా కార్యములు జరిగించమని సర్వోన్నతుడా సర్వ సృష్టికి కారణభూతుడైన దేవా యెహోవాయే నిజ స్తోత్రమైన దేవా స్తోత్రము తండ్రి ప్రభా. మా పక్షమున దేవా స్తోత్రము తండ్రి. అనేకమైన అద్భుత కార్యములు చేసిన దేవా అయా జన్మంతో అయా సమస్త భారముని అప్పగించి ప్రభా కార్యము జరిగించుచుండగా నీవే గొప్ప కార్యము చేయండి. ఆశ్చర్య కార్యము చేయండి. ఆశ్చర్య కార్యము చేయమని కృపమైన దయామైన సర్వసృష్టికి కారణభూతుడైన దేవా యెహోవాయే నిజ స్తోత్రమైన దేవా స్తోత్రములు ప్రభా. నేను ఆత్మ పరిశుద్ధుడు ప్రభా పిలువబడించిన నిత్య నివాసులైన మక్కల తండ్రి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి స్తోత్రములు 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 తండ్రి. అయా కృప చూపించినయా దయగల తండ్రి దయ చూపించినయా స్తోత్రము తండ్రి ప్రభా. నీ కృపా కాపుదల నుంచి నీ సన్నిధి తోడుగా ఉంచినయా దుఃఖములో వచ్చినాము తండ్రి. మా దుఃఖములను సమాప్తము చేయమని అడుగుచున్నాము తండ్రి. వ్యాధులతో వచ్చినాము తండ్రి ప్రభా. మన వ్యాధులను తీసివేయమని అడుగుచున్నాము తండ్రి స్తోత్రములు తండ్రి. అయా తండ్రి బిడ్డల తండ్రి భర్తల విషయంలో ప్రభా నేను అనేకమైన విన్నపములు అడుగుతున్నారు. వేద విషయంలో కార్యములు చేయండి. జరిగిన విషయంలో పనుల విషయంలో సహాయం చేయండి ప్రభా. నేను ఆ స్వదేశం నుంచి వస్తున్న బిడ్డలకి తండ్రి నేను ఆ నివేద తండ్రి ప్రభా కావాల్సిన పనులు సిద్ధపరచదయ్యా. నేను దేశం వచ్చి ఎన్నో బాధలు పడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. వారి బాధల నుంచి విడిపించదయ్యా సహాయం చేయమని అడుగుతున్నాను. కృప చూపించదయ్యా ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రము తండ్రి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. Yes,
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కటి ఆరాధన జరిగింది, దేవుడి మహిమకరంగా జరిగింది. మరి పాటల్లో, మరి ప్రార్థనలో, ఆరాధనలో మరి దేవుడు ఉన్నాడని మనం నమ్ముచున్నాం కనుక మరి ఈ చిన్న ఆరాధన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి కీర్తన గ్రంథము 150 అధ్యాయము, ఉత్తరపత్రిక 150 అధ్యాయం. తీసుకున్నారమ్మా? లేచి నిలబడండి అమ్మా. చంద్రకళ గారు వచ్చి చదువుతారు. ఈ దినముగా ఏర్పాటు చేసిన ప్రత్యుత్తర భాగముగా కీర్తనలు 150వ కీర్తన మొదటి నుంచి చివరి వచ్చిన వరకు చదువుకుందాం. ఈ దినముగా ఏర్పాటు చేసిన ప్రత్యుత్తర భాగముగా కీర్తనలు 150వ కీర్తన మొదటి నుంచి చివరి వచ్చిన వరకు నాతో పాటు అందుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధమును దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధ చేయు ఆకాశ విశాలమును ఆయనను స్తుతించుడి. బోరాధ్వనితో ఆయనను స్తుతించుడి, సర్వమండలములతో సితారముతో ఆయనను స్తుతించుడి. నాట్యముతోను ఆయనను స్తుతించుడి, తంతవజములతో పిల్లన కోవులతోను ఆయనను స్తుతించుడి. అందరం కలిసి చివరి వచ్చిన అందరం కలిసి చదువుకుంటాం. రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీరత్వమైన గల తాళముతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి గాక. యెహోవాను స్తుతించుడి. పర్యంతం. హల్లెలూయా. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతట్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైంది, నడిపించిన విధానమును బట్టి నా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి ఈరోజు నడిపించిన శాంతి గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక సమయమున మరి ఒక్కొక్క నెల ఒక్కొక్కరికి నడిపించడానికి ఇవ్వాలని ఆశపడుతున్నాము. మరి సహకరించండి, భయపడవద్దు, మరి ధైర్యంగా ఉండండి. మరి మనం నిలబడటానికి కూడా దేవుడు మరి ఇలాగా కొద్దిగా మరి నడిపించడానికి, దేవుని పరిచర్యలు వాడబడటానికి కృప చూపిస్తారని, మరి స్త్రీలకి నడిపించడానికి, ఇది స్త్రీల సంఘమే, స్త్రీలు ఎక్కువ సహకరిస్తున్నారు కనుక మరి దేవునికి మహిమ కలుగాక. మరి నడిపించడానికి సిద్ధపడండి, దేవునికి మహిమ కలుగాక. దేవునికి మహిమ కలుగాక. మరి మన మధ్యకి మరి ప్రతి నెల కూడా మరి పేట వాయించడానికి మరి బాబు సతీష్ వస్తారమ్మా. బాబు కొరకు కూడా ప్రార్థించండి, మరి మనకి సహకారిగా ఉండాలని. మరి ఇంతవరకు కూడా మనం మామూలుగానే జరిపించేసుకుంటున్నాము. మరి పిల్లలు కూడా ఆశపడుతున్నారు, మనకు కూడా మరి వాద్యాలు ఉంటే బాగుంటుందని. అందుని బట్టి మరి ఐజక్ పాస్టర్ గారు చెప్పినప్పుడు బాబుని ఏర్పరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతటిని కొరకును మరి పరిశుద్ధాత్మ దేవుడి ఆరాధనను తోడైని నడిపించిన దాన్ని బట్టి ప్రేరేపించబడిన వారు వాక్యం కొరకు జరిగిన కార్యక్రమాలన్నింటి కొరకు మరొకరు వచ్చి ప్రార్థించున్నాం. ప్రేరేపించబడిన వారు ప్రార్థన. ప్రేమ మేడం, మా ప్రియపరదు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభా. అయా ఉదయకాల మొదలుకున్న ప్రభా, నరి మధ్యకాల సమయం వరకు ప్రభా మీరు అక్కడ చాటంగంలో కాచి కాపాడు దేవా, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ప్రారంభం మొదలుకున్న ప్రభా ఆఖరి వరకు నేను కంచి వెండి తండ్రి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా. ఇప్పటి వరకు పాటలతో మహిమపరుచుకున్నావయ్యా, మీకు స్తోత్రములు. వాక్య భాగాలు కనుక్కొనుకున్నావయ్యా, మీకు స్తోత్రములు ప్రభా. ఆరాధన ప్రభు మీ మహిమకరంగా జరిగించినందుకు మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మరి మీ దాసుల ప్రభా నిలబెట్టుకుని ప్రభా
మీ చిలువచారును మరుగుపరుచుకుని ప్రభా ప్రతి ఒక్కరితో సూటుగా మాట్లాడండి ప్రభా. అయా మీరు మాట్లాడిన ప్రతి మాటను ప్రభా వినగల చెవులు గ్రహించే మనసు మాకు దయచేయండి ప్రభా. అయా మీ వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రభా. అయా మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. రానంటే వారు మరొకసారి జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. అయా గడిచిన కాలం అంతా ప్రభానైనా అయా మీ సజీవ రకాల మమ్మల్ని కాచి కాపాడు దేవ మీ స్తోత్రంలో. ఈ సమయం లేనట్టు వారి ధన్యత లేనట్టు వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. అయా ఈ చిన్న ప్రార్థన మీ పాదాలకు చేర్చుకోమని బ్రతమాలు వేడుకున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు జరిగిన కార్యక్రమాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైంది నడిపించిన విధానమును బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి ఈరోజు వాక్య జ్ఞానంలోకి వెళ్ళిపోదాం. అంశము యెహోవా మీ సమీపంలో ఉండగా. మరి ఇక ఎందుకనగా ఈ నెల మన ఆత్మీయ సహోదరి రాజమణి గారి యొక్క కుమార్తె వివాహము నిమిత్తము మరి ఇక్కడ మనకి ప్రేమ విందుని ఏర్పరిచి ఉన్నారు. మరి యెహోవా వారి యొక్క కుటుంబం సమీపముగా ఉండి అనేకమైన మేలు చేయాలని మరి ఆశపడుతున్నాము. బిడ్డల్ని దేవుడు జతపరిచారు. మరి వారి యొక్క వివాహం అంతట్లో కూడా తోడైనారు. దాని నిమిత్తము ఈ వాక్యం ద్వారా వారి కుటుంబాలను బలపడులాగన, కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం కూడా బలపడులాగన మరి ఇక వాక్యము వారి కుటుంబం నిమిత్తం వారి కుటుంబం దీవెని కొరకు, అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం దీవెని కొరకు, మరి నెల సహకరిస్తున్న బిడ్డలందరి కుటుంబాలు దీవెని కొరకు మరి వాక్యము మరి ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచిన గాక. ఆమేన్. మరి ఇక యెహోవా మీ పక్షమున మరి ఉండగా ప్రభా. మరి నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం చూస్తున్నట్లయితే యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. సరిపదు. దేవునికి మహిమ కలుగును. చిన్న ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు సృష్టికర్తవైన దేవా, అబ్రహాం ఇస్సాకు యాకోబులను మా దేవా, మా పితరులకు తోడైన దేవా, నమ్మదగిన దేవుడు సహాయకుడు తండ్రి ప్రభా. నేను ఆయుధగన తండ్రి దేవుని సన్నిధి సహవాసము నేను ఆ చిన్న సంఘముగా కూడి ప్రభా మేము ప్రార్థించుచుండగా నేను ఈ సంఘము వృద్ధిలోనికి తీసుకురండి. అయా ఈ సంఘమును దీవించండి, ఈ సంఘములో నీ ఆత్మను ఉంచండి. నేను ఆయుధగన తండ్రి పరిశుద్ధాత్మ దేవా మాకు తోడైండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. స్త్రీలుగా కూడి అయాయుధగన తండ్రి వాక్యము ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మ దేవా నీవే మాకు సహాయం ఇచ్చామని నీ కృప చూపించి నీ సన్నిధి తోడుగా ఉంచి ప్రభా వాక్యులోకి వెళ్ళుచుండగా నీ ఆత్మతో నింపి నడిపించమని చేస్తున్న ప్రార్థన ప్రభ మానక ఆలకించి అంగీకరించి నేను వాక్య జ్ఞానంలో నాకు తోడైండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి బ్రతిమాలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ దేని యొక్క వాక్యము సెలవిస్తుంది, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలేనని ప్రజలతో చెప్పాను. మనకి ఎప్పుడు దేవుని యొక్క సహాయము మనకి అవసరమై ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఆ సమయమని మనకు అనిపిస్తూ ఉంటుంది ఏమనగా మన పక్షమున ఎవరైనా ఉంటే బాగుండు, మనకి ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ అవసరం తీర్చడానికి ఎవరైనా ఉంటే బాగుండే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరు మనకి సహాయం చేయరు. కానీ మరి దేవుడు మాత్రము మన పక్షము నుండి ప్రతి దానికి సహాయం చేస్తూ ఉంటాడు. మన బిడ్డల విషయంలో కావచ్చు, మన యొక్క మరి కుటుంబంలో ఏది అవసరం వచ్చినా దేవుడు మాత్రమే సహాయం చేయగల దేవుడు. యెహోవా మన పక్షమునుండగా మనకు భయం ఏంటి? యెహోవా మన పక్షమునుండగా మనకు దిగులేంటి? యెహోవా మన పక్షమునుండగా మనకి మరి దిగులు పడవలసిన అవసరం ఏముంది? సమస్తమును చేయగల దేవుడు. అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏమనగా మీరు ఊరకై ఉండుడి, మీరు ఊరకై ఉండుడి. ఎందుకనగా యెహోవా మన పక్షమున ఎప్పుడు ఉంటాడు? మనం లోకంలో తిరిగేసినప్పుడు ఉంటాడా? ఎప్పుడైతే మనము దేవుని యొద్దకు వస్తామో అప్పుడు దేవుడు మన పక్షములకు వస్తూ ఉంటారు. ఎప్పుడైతే దేవుని యొద్ద మనం మొరపెడుతూ ఉంటామో అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటారు. ఇక దేనికి వాక్యము సెలవిస్తుంది, ఎవరితో ఇంకా మాటలు చెప్తున్నారనగా 15వ అధ్యాయం చదవండి. అంతర యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచి
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేనికి వాక్యము సెలవిస్తుంది. మరి అంతలో యెహోవా మోషేతో ఇలా అంటున్నారు, ఏమని? నీవేనా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెయ్యము అని దీనికి వాక్యం సెలవిస్తుంది. నీ కర్ర ఒక ఆయుధము మోషే గారికి ఉంది. ఒక ఆయుధము మరి ఇంకా ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నప్పుడు మరి దేవునికి మొరపెడుతున్నారు, అయ్యా ఈ సముద్రం మాకు అడ్డుగా ఆకంఠముగా ఉంది, ఇప్పుడు ఏం చేయమంటావు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ చేతిలో ఒక ఆయుధం ఉంది కదండి. మనకి కూడా ఒక ఆయుధం ఉంది. ఏంటి? ప్రార్థన అనే ఆయుధం. ఇప్పుడు దేవుడు మన పక్షమును ఉండాలంటే, దేవుడు మన పక్షమును యుద్ధము చేయాలంటే, లేకపోతే దేవుడు మన పక్షమును నిలిచి కార్యములు చేయాలంటే మనం ఏం చేయాలి? మన ఆయుధముని చేత పట్టుకుని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకి కార్యములు చేస్తూ ఉంటాడు. కానీ మన ప్రార్థన చేయము కానీ కార్యాలు మనకు జరగాలి. మన ప్రార్థన చేయము కానీ దేవుడు మనకు మేలు చేయాలి. మన ప్రార్థన చేయము కానీ దేవుడు మన పక్షమును ఉండాలి అని ఆశిస్తూ ఉంటాం కదా. కానీ ఎప్పుడైతే దేవుడు మన పక్షాన్ని వస్తాడంటే, మనము ఎప్పుడైతే మన ఆయుధమును, ఈ ప్రార్థననే ఆయుధంని చేత పట్టుకుని దేవుని యొద్దకు వెళ్ళి మొరపెడతామో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఇక్కడ చేయలేదా? ఇక్కడ మోషే గారు, నీవు నీ కర్రను ఎత్తి సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఆరిన నేలన నడిచిపోదురు అంటే ఇప్పుడు అడ్డుగా ఉన్న ఆకంఠము తొలగిపోయింది. ఎప్పుడైతే ప్రార్థన ఆయుధము మోషే గారి చేతిలో ఉందో దాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేసినప్పుడు, ఇప్పుడు నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నావు, ప్రతిఫలం వస్తుందా? నీ భర్త కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతిఫలం వస్తుందా? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతిఫలం వస్తుందా? రావాలి. ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా రావాలి. ఎందుకనగా ప్రార్థనకి ప్రతిఫలం రావట్లేదంటే లోపం ఎవరిది? మనది. ఆ లోపము మనది. అంటే నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? అన్నింటి కొరకు అడుగుతావు. ఒక్కటే అడుగుతామా? మాకు ఈ సమస్య ఉందని అడుగుతామా? దీంతో పాటు మనకి కావలసినవి ధనధాన్యములు కూడా అడుగుతాం. అవి కావాలని మనకు తెలియదా? మనకి కట్టుకోవడానికి వస్త్రము, తినడానికి ఆహారము కావాలని దేవునికి తెలియదా? సమస్తమును తెలుసు. మరి ఆయన సహాయం చేస్తాడు. కానీ నువ్వు ప్రార్థన ఇప్పుడు అంటున్నారు కదా, ఏమనంటే నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, నీకు ఒక ఆయుధం ఉంది, అడిగే నేను ఇచ్చేస్తాను, అడిగే నేను ఇస్తానని చెప్తున్నాను. ఇక్కడ దేవుని సన్నిధి సహవాసము చిన్న సంఘమే కావచ్చు. 3వ సంవత్సరం యానివర్సరీ జనవరి నెలలో వస్తుంది. ఇంతకాలము కూడా మరి ఇక సంఘానికి ఏ రోజుని కూడా సంఘం తరపున నేను భోజనాలు పెట్టలేదు. ఏ రోజుని కూడా నేను పెట్టలేదు. 3 సంవత్సరాలు కావస్తుంది. ఎందుకనగా ప్రతిదీ కూడా ఈ నెల, అయ్యా మరి మాకు సంఘము చిన్నది, సరిపోదు, మరి వచ్చిన కానుకలు మరి రెంట్ కట్టడానికి సరిపోవు, ఏంటి నా పరిస్థితి అని అన్నప్పుడు ఆ నెలలో ఏదో ఒక రూపంలో ఎవరికి మేలు జరగటం, భోజనాలు పెట్టడం, ఎవరికో సహాయం జరగటం, భోజనాలు పెట్టడం, అలాగే దేవుడు నడిపించుకొచ్చారు. అంటే వదిలేసేలా? మనం మొరపెట్టినప్పుడు ఏది కూడా దేవుడు విడిచిపెట్టాడు. మనం మొరపెట్టినప్పుడు ఏది కూడా మనల్ని మనకి ప్రతిఫలం రాకోకుండా ఉండదు. ప్రతిదీ దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ పాప వివాహమై మరి చాలా నెలలు అవుతుంది, 2 నెలలు 3 నెలలు అవుతుంది. అప్పటి నుంచి అడుగుతుంది ఆ పాప భోజనాలు పెట్టాలి. కానీ అవకాశం లేదు. అమ్మా ఈ నెల అని జరుపుకుంటూ వచ్చాము. ఎందుకనగా దేవుడు చేసిన కార్యములు దేనికి వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఒక ఆయుధము మోషే గారికి ఉంది, ఇప్పుడు మనకు కూడా ఒక ఆయుధం ఉంది. మరి సంఘానికి ఏది కావాలన్నా ఆయుధముని ఎత్తుపట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. సంఘానికి మోషే గారికైనా మీ కుటుంబాల్లో దేవుడు కార్యాలు చేయడా? చేస్తాడు కదా. మీ కుటుంబం కొరకు చాలా మంది కూడా ఏంటంటే, అమ్మ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, అమ్మ మా కుటుంబానికి ఇది అవసరమని చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రార్థనలు చేయరు. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వారి మొర ఆలకించి వారికి ఏం చేస్తాడంటే సహాయం చేస్తానంటాడు. ఇప్పుడు నీవు ప్రార్థన చేసిన ప్రార్థనకి ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రతిఫలము దేవుడు ఇస్తాడని దేనికి వాక్యం సెలవిస్తుంది. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 2వ వచనం. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 2వ వచనం.
దినవృత్తాంతములు 15వ అధ్యాయం 2వ వచనం. రెహబాము చేసిన కార్యములన్నిటిని గూర్చియు 2వ దినవృత్తాంతం యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమునుండును. మీరు ఆయన యొద్ద విచారం చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేనికి వాక్యం ఏమని సెలవిస్తుందనగా, ఆశ యూదా వారులారా, బెన్యామీనుల వారులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైనడలా ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడలా ఆయన మీకు ప్రత్యక్షమగును. ఇప్పుడు ఏమంటున్నారమ్మా? మీరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటామా? యెహోవా పక్షమున ఉండాలి. యెహోవా పక్షమున మనం ఎప్పుడైతే ఉండి ప్రార్థన చేస్తామో అప్పుడు ఆయన మన పక్షమున ఉండి మన ప్రార్థన ఆలకిస్తాడంట. యెహోవా మీ పక్షమున ఉండి మీ ప్రార్థన ఆలకిస్తాడంటున్నాడు. ఇప్పుడు ఆశ అంటున్నాడు, ఎవరెవరితో చెప్తున్నాడు? యూదా వారులారా, బెన్యామీను వారులారా, ఈ రోజు వాక్యం వింటున్న మీతో కూడా దేవుడు సెలవిస్తున్నాడు. ఇదిగో మీరు యెహోవా పక్షమున ఉన్నట్లయితే మీకు ఏది అవసరమో అడుగుడి, దేవుడు మీ పక్షమున ఉంటానంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన పక్షమున ఉండగా ఇది ఇశ్రాయేలు ప్రజలకి ఏమంటున్నారు? ఆయన మరి వారి పక్షము నుండి వారు మొరపెట్టుగా కార్యము చేస్తానని మోషే గారు సెలవిస్తున్నారు. ఇప్పుడు మీరు ఆయన మాట విని ఆయన యొద్దకు వారి పక్షమున మీరు చేరినట్లయితే ఆయన కూడా మీ పక్షమున ఉండి మీకు సహాయం చేస్తానంటున్నాడు. దేనికి వాక్యము. మరి మనము ఎవరి పక్షమున ఉంటున్నాము? దేవుని పక్షమున ఉంటున్నామా? లోకానుసరమైన పక్షమున మనం తిరుగులాడుతున్నాము. మన అవసరం వస్తే వస్తున్నాము, అవసరం తీరిపోయిన తర్వాత మనం విడిచిపెట్టేస్తున్నాం. మళ్ళీ ఆయన దగ్గరికి అవసరం వచ్చినప్పుడే మరి ఆయన పక్షనమ్మ నా కొరకు నా పక్షమును ప్రార్థన చేయమని చెప్తూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎంతో మందిని నేను చూశాను. ఎన్నో మేలు పొందుకున్న తర్వాత మళ్ళీ దేవుని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసిన తర్వాత వారికి అనేకమైన కష్టాలు వచ్చినప్పుడు వారు అంటున్నారు, అమ్మ మా పక్షమును ప్రార్థన చేయి. ఇదివరకు నువ్వు ప్రార్థన చేసావు, మా సమస్యలన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా నాకు తెలిసినది ఏంటంటే, కార్యము జరిగిన దాకా వారు దేవుని పక్షము ఉపవాసాలను ప్రార్థన చేస్తున్నారు, దిందనము మొరపెడుతున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. ఎప్పుడైతే కార్యము జరిగిపోయిందో ఇంకా దేవునితో అవసరం ఏముంది అని అనుకుని విడిచిపెట్టేస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని విడిచిపెట్టేస్తున్నాడు. విడిచిపెట్టినప్పుడు తిరిగి దేవుని యొద్దకు వస్తున్నారు. మునుపటి కంటే అధికమైన బాధ. దేవుడు నిన్ను ఎందుకు నీ పక్షమును నిలిచి నీ కార్యములు చేస్తానంటే ఆయన పక్షమును ఉంటామని నీకు కార్యములు చేస్తాను. అవసరాలు కొలది కాదు కదా వాడుకుని విడిచిపెట్టేయడానికి. మనము ఈ లోకములు అంతే కాదు, ఇక్కడి నుంచి మనం ఎత్తబడిన తర్వాత నిత్య రాజ్యములు మనం ఉండాలంటే ఆయనతో నిత్యము కూడా మనకు అవసరమై ఉంటుంది. కానీ మనమైతే ఇప్పుడు దేవుని పక్షమును ఉండట్లా. ఇక్కడ అందుకంటున్నారు, నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారి అయిన ఎడల ఆయన మీ పక్షమునుండును. మీరు ఆయన ఎంత విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. ఏం చేస్తాడంటమ్మా? ప్రత్యక్షమగుతాడు. దేవుని యొక్క దర్శనము ద్వారా, కళ్ళ ద్వారా, దర్శనాల ద్వారా దేవుని ప్రత్యక్షతను దేవుడు మనకి కలిగి చేస్తూ ఉంటాడు. ఈరోజు కొద్ది మందికైనా విడిచిపెట్టుకోకుండా సంఘమును నడపటానికి కారణం ఏంటి తెలుసా? దేవుని ప్రత్యక్షత. ఒకప్పుడు మరణాల నుంచి దేవుడు నన్ను విడిపించినట్లుగా అనేకమైన సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడని మరి నమ్మకంతో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఎన్నో కార్యములు దేవుడు చేస్తున్నాడు. ఎన్నో అద్భుత కార్యములు. అంటే ఇక్కడ సాక్ష్యం చెప్పకపోవచ్చు, వాట్సాప్ గ్రూప్ లో అనేకమైన సాక్ష్యాలు మేము వింటున్నాం. మరి నిన్నటి కాలం సమయంలో ఒక సహోదరు సాక్ష్యం చెప్పాడు. బిడ్డ 6 నెలల గర్భవతి, బిడ్డ బాగా తిరిగిపోయింది, అవకాశం లేదు. ఇందుకు ఒక బిడ్డ కూడా చనిపోయింది. చనిపోయినప్పుడు మరి ఆ బిడ్డ కొరకు మేము ఒక రోజు ప్రార్థన చేస్తాం. తెల్లారి మరి టెస్ట్ చేస్తే వారిలో ఉన్న పాపంట నెలకిల్లగా తిరిగిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యములు కంటికి కనబడవు, మరి చెవి వినబడవు, హృదయానికి గోచర కాని కార్యములు ఎన్నో దేవుడు మన పట్ల చేస్తున్నాడు. మరి ఇక్కడ వారి పట్ల చేసిన కార్యం ఎంతో గొప్పది, ఎంతో గొప్పది.
మరి ఉదయకాలం నేను వస్తూ కూడా మెసేజ్ విన్నాను. బాబుకి 22 సంవత్సరాలు, యాక్సిడెంట్ అయింది. తల్లి లేదు, తల్లి ఉన్నట్టుంది, తండ్రి లేడు. మరి వారి పరిస్థితి అయితే ఎంతో దయనీయకము. మరి కొన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాము. మరి దైవ సేవకుల కోసం మెసేజ్ పంపించారు నాకు. బాబు అయితే బాగున్నాడంట, ఈరోజు ఐసీలో అంటే బ్రతకుడు కాకినాడ హాస్పిటల్లో ఉన్నాడు. బ్రతకుడు అన్నప్పుడు మరి ఆ బాబానే కాదు, ఇంకా చాలా మంది 16 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇంకా లైన్గా ఒకరోజు తర్వాత ఒకరోజు లైన్గా యాక్సిడెంట్ ఫోటోలు పెడితే నాకే బాధ వచ్చింది. చూస్తే వారికి వివాహాలని అంటే లేదు, అన్నీ కూడా బైక్ యాక్సిడెంట్లే. బైక్తో మరి నడుపుతూ పడిపోయిన వారే. మరి 3 వ్యక్తులైతే వారికైతే పర్లేదు, బాగానే ఉంది. వీళ్ళైతే తలకి గాయాలు తగిలి కోమా స్థితిలో ఉన్నారు. ఇటువంటి భయంకరమైన మరి పరిస్థితుల నుంచి దేవుడు వారిని సజీవ లెక్కలో ఉంచుతున్నారంటే ఎందుకనగా మనము దేవుని పక్షము నుండి విజ్ఞాపన చేస్తున్నాము. ఆయన మనకి ప్రత్యక్షతనిచ్చి వారిని డాక్టర్లకు అసాధ్యమని డాక్టర్లు చెప్పినా కానీ దేవునికి సమస్తమును సాధ్యమని రుజువుపరిచి ఈ రోజుని దేవుని సన్నిధి సావాసంలో ఇక్కడికైతే తక్కువ రావచ్చాము. నైట్ అయితే దగ్గర 60 మంది 70 మంది లైవ్లో కూడుకుంటాం. ఇక్కడికి రాకపోవచ్చు కానీ వారికి అవకాశం లేదు. ఈ రోజైతే మరి కొంతమంది బర్రలోకి తీసుకెళ్ళిపోతున్నారు, చలికాలం కదా, రాకపోవచ్చు. ప్రతి దినము వాక్యాలు వినడానికి ఎంతో మంది వస్తున్నారు. ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. ఎందుకనగా ప్రతి దినము కూడా ఇసుకు చెందక లైవ్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో 2 గ్రూపులు వేరు, అది లైవ్ వేరు, వాట్సాప్ గ్రూప్ వేరు. మరి 2 గ్రూపుల్లో కూడా నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన ఎందుకనగా మనము ఆయన పక్షంలో నిలబడి ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంటే కార్యము జరగకపోతే ఏమంటారు? పలానా సంఘముకి వెళ్ళామమ్మా, ప్రయోజనం ఏమీ లేదు, కార్యము జరగలేదు, ఎందుకులే అని మానేస్తూ ఉంటారు. కానీ దేవుడు డాక్టర్లకు అసాధ్యం అన్నది కూడా సాధ్యపరిచి వారు చనిపోతారన్నా కానీ దేవుడు బ్రతికించి సాక్షిగా నిలబెడుతున్నారు. అది ఎందుకనగా దేవుని సన్నిధి సహవాసం నిత్యము కూడా ఇసుకు చెందక దేవుని పక్షమున నిలబడి ప్రార్థనలు చేయటం వలనే ప్రార్థన ఆయుధము పట్టుకుని వారికి దేవునికి నిజముగా మొరపెడుతున్నారు. కనుకనే దేవుడు సహాయం చేస్తారు. ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో ఆశ్చర్య కార్యములు పరిశుద్ధాత్మదేవుడు మా మధ్య నుండి ఎన్నో కార్యములు చేస్తారు. అది మా గొప్పతనం కాదు కానీ దేవుని యొక్క నామమునకు మహిమ కలిగినట్లుగా ఈ కార్యములు చేసిన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నారు కదా, ఏమనగా ఇదిగో మీ పక్షము నుండి మీరు ఆయన ఎంత విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. ఆయన మీకు ప్రత్యక్షమగుతారని దేనికి వాక్యము సెలవిస్తుంది. ఆయన ప్రత్యక్షం అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ఆయన మాట విని ఆయనకు లోపడినట్లయితే ఆయన మనకి ప్రత్యక్షం అవుతారని దేనికి వాక్యం సెలవిస్తుంది. మొదటిగా ఏం చెప్పారమ్మా? యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మనకి ప్రత్యుత్తరం ఇస్తారని దేవుడు సెలవిస్తారు. రెండోది ఆయన మాట వినినట్లయితే ఆయన ప్రత్యక్షత మనకి కనబరుచుతుందని దేనికి వాక్యము సెలవిస్తుంది. దేనికి వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపిడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడా కొన్ని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకునిరి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేనికి వాక్యము సెలవిస్తుంది ఏమనగా 7:5 ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించిరి. ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకునిరి. ఇక్కడ ఏం చేస్తున్నారమ్మా? ఇక్కడ యెహోవా
మన పక్షమున క్షమించండి, ఇక్కడ నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని సమూయేలు గారు చెప్తున్నారు. ఎందుకనగా వీరికి దేవుడు ఇదివరకు మోషే గారు ప్రార్థించారు, నీ చేతిలో ఒక ఆయుధం ఉంది కనుక ఆ కర్రని చేత పట్టుకుని సముద్రమును కొట్టమనగా కొట్టినప్పుడు దేవుడు కార్యము చేశాడు. ఇక్కడ మనం రెండో చూసినట్లయితే వారు దేవుని మాట వినినప్పుడు దేవుడు ప్రత్యక్షితమయ్యాడు. ఇక్కడ మూడోది మనం చూస్తున్నట్లయితే వీరు అంటున్నారు, ఎందుకు ఇంతగా దేవుని బ్రతుమాలుకోవడానికి దైవశాఖ దగ్గరికి వెళ్ళి బతుమాలుకుంటున్నారంటే వారు పాపాత్ములు అయిపోయారు. దేవుడు వారి మాట వినట్ల. ఇక్కడ అందుకే అంటున్నారు కదా, ఏమని, మీ యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి అంటే దేవుడు వారి మొర వినట్లేదు, వారికి మాటకి ప్రత్యక్షం కావట్లేదు కనుక మేము పాపాత్ములని ఒప్పుకుంటున్నారు. సమూయేలు గారి దగ్గరికి వెళ్ళి, అయా మేము పాపాత్ములము, ఇదిగో నీవు మా పక్షమున విజ్ఞాపన చేయి, ఇదిగో నీవు మా పక్షమున దేవునికి మొరపెట్టు, అయా మా మాట దేవుడు వినట్లేదు, ఇదిగో మాకు ఈ కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చిందని సమూయేలు గారి దగ్గర వారు అడుగుతున్నారు. యెహోవా మన పక్షం, నీ పక్షమున. ఇద్దరు విషయంలో దేవుడు వారి పక్షమున ఉన్నాడు, మూడో విషయంలో దేవుడు ఎందుకు మరి వారి పక్షమున లేకపోయాడు? వారు పాపాత్ములు అయిపోయారు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా దేవుని దృష్టికి అనుకూలముగా లేకపోతే, మనము పాపులుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా ఎడబాస్తాడు. దేవుని ఆత్మ మనల్ని విడిచిపోతుంది. ఆయన ప్రత్యక్షత ఏ మాత్రము కూడా మనకి జరుగుదనమాట. ఏ మాత్రము కూడా ఆయన ప్రత్యక్షత మనకు కనపరచబడదు. ఎందుకనగా మనం పాపాత్ములమైపోయాము కనుక. మరి మోషే గారు ప్రార్థన చేయక మొరపెట్టగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇక్కడ ఆశా విషయంలో చూస్తున్నట్టు బెన్యామీను యూదా వారు కూడా మరి ఇక్కడ దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు వారు దేవుని మాట వినినప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షితమయ్యాడు. మూడో విషయంలోకి వచ్చినప్పుడు ఇక్కడ అంటున్నారు, వారు మిష్పాలో కూడుకొని నీళ్లు చేతి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి. అయ్యా ఇదిగో మేము పాపాత్ములమయ్యా, ఇదిగో నీవు మమ్మల్ని ఎడబాసి ఉన్నవేమో తండ్రి, అయ్యా మేము పాపాత్ములమయ్యా, ఇదిగో నా తండ్రి మా మాట వినట్లేదేమో తండ్రి, అయ్యా మేము పాపాత్ములమయ్యా, ఇదిగో నా తండ్రి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారయ్యా, మా పాపములు మేము ఒప్పుకుంటున్నామని ఉపవాసముండి ప్రార్థిస్తున్నారు. నినివే మహాపురములు పాపము చేసి దేవుని సన్నిధిలో ఉపవాసముండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పాపమును క్షమించినట్లు. ఈ దినము నీ కార్యములు జరగట్లేదు అనుకుంటున్నామేమో, యెహోవా మా పక్షమున లేదని నీవు తలంచుచున్నామేమో. ఇదిగో ఉపవాసముండి అయ్యా మా పితరులు చేసిన పాపములు, మేము చేసిన పాపములన్నిటినీ కూడా మేము ఒప్పుకుంటున్నామయ్యా, ఇదిగో నీ ప్రత్యక్షత మాకు కావాలి, నీ మాట మాకు కావాలయ్యా. ఇక ప్రార్థన ఆయుధము చేత పట్టుకుని దేవుని సన్నిధిలో నీ పాపములు ఒప్పుకుంటూ ఉపవాసముండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ కార్యములకు నీవు చేసిన ప్రార్థన ప్రతిఫలమును అనుగ్రహించిన కాక, దేవుడు ప్రతిఫలం మీకు ఇచ్చిన కాక, ప్రతి అవసరత దేవుడు మీకు తీర్చిన కాక, ఇదిగో మీ పాపములన్నీ కూడా దేవుడు క్షమించి ఆయన ప్రత్యక్షతను మీకు కనుపరించిన కాక, మీకు సహాయం పొందుకుందరు కాక. ఇదిగో నీ బిడ్డల కొరకు అడుగుతున్నావా, నీ భర్త కొరకు అడుగుతున్నావా, జాబ్ కొరకు అడుగుతున్నావా, సమస్యల కొరకు అడుగుతున్నావా, గృహాల కొరకు అడుగుతున్నావా, దేవుని నిమిత్తం నువ్వు అడుగుతున్నావో దేవుడు మీకు మీ పాపములను క్షమించి మీ మాట విని మీకు ప్రత్యక్షతను అనుగ్రహించి మీకు సహాయం అనుగ్రహించిన కాక, మీరు అడిగిన దానికి దేవాది దేవుడు ప్రతిఫలం ఇచ్చిన కాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మిష్పాలో దేవుడు మరి సమూయేలు గారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు అంటున్నారు, మేము ఉపవాసం ఉండి మా పాపములు ఒప్పుకుంటామయ్యా, మా పాపములు ఒప్పుకుంటాము, దేవుని యొక్క కార్యములు మమ్మల్ని వెడబాసుకొని అయ్యా ఇదిగో దేవుడు మునుపటి కాలంలో మేము అడిగిన వెంటనే మాకు సహాయం చేసేవారు. ఇప్పుడు దేవుడు మరి మాకు ఎడబాసి ఉన్నాడు కనుక మా పాపములు ఒప్పుకుంటామని వారి దేవుని సన్నిధిలో వారి పాపములు ఒప్పుకున్నట్లుగా చూస్తున్నాం. 7వ అధ్యాయం చదువు. 7వ అధ్యాయం మొదటి సమూయేలు 7:7. ఇశ్రాయేలీయులు మిష్పాలో కూడుకున్నారు. ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయులు సర్దారులను ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్దకు మనవి చేసి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.
ఇక్కడ దేనికి వాక్యం సెలవిస్తుంది? ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడుకునిరని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఎవరికి భయపడ్డారంటమ్మా? ఫిలిష్తీయులకు భయపడ్డారు. దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేసి ఐగుప్తు వారు తరుముతున్నప్పుడు దేవుడు రక్షించినప్పుడు ఇప్పుడు ఈ ఫిలిష్తీయులకు భయపడటానికి కారణం ఏంటి? వారు పాపము చేశారు కనుక, వారు దేవుని దృష్టికి ద్రోహులైపోయారు కనుక ఆనాడు ఎర్ర సముద్రంలో పాయలు చేసి 6 నెలలను నడిపించిన దేవుడు ఈ రోజు నరమాత్రునికి భయపడవలసిన అవసరం ఏమొచ్చిందంటే పాపము చేశారు కనుకనే. ఈ రోజు మనకు కూడా మన పాపములే మనకు అడ్డుగా ఉంటున్నాయేమో, మన పాపములు బట్టి మనం భయపడవలసిన పరిస్థితులు మనకు ఏర్పరచబడ్డాయేమో, మనం చేసిన ద్రోహమును బట్టి దేవుని సన్నిధి నుంచి మనం మేలు పొందుకోలేకపోతున్నామేమో. ఇదిగో భయపడవలసిన దినాలు మనకి ఏర్పరచబడ్డాయి. ఇక్కడ అంటున్నారు కదా, ఫిలిష్తీయులకి వారు భయపడరంట. వారు భయపడటానికి కారణం ఏంటనగా వారు పాపము చేశారు కనుక దేవుని ఆత్మ వారిని ఎడబాసింది. వారు ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రత్యక్షతను కనుక్కుని, అయ్యా దావీదు గారిని మనం చూస్తున్నాం, యుద్ధానికి వెళ్ళినప్పుడు అయ్యా ఇదిగో ఈ దినాన్ని మేము యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాం, నీ చిత్తమైతే అయ్యా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షత దావీదు గారికి ప్రత్యక్షమై అయ్యా ఇదిగోనండి నేను ఎల్లకుందునా అని అడిగినప్పుడు దేవుని చిత్తమైతే వెళ్ళమని వారు. కానీ ఇప్పుడైతే వీరికి ఏమైతే వచ్చేసింది? వారి పాపములు అడ్డుగా వచ్చింది కనుక దేవుని ప్రత్యక్షత వారికి రావట్లేదు. ఇప్పుడు జనాల దగ్గర యుద్ధానికి వెళితే ఆ ఫిలిష్తీయులు మమ్మల్ని చంపేస్తారనే భయము. అప్పుడైతే భయం లేదు, ఎందుకంటే మరి యెహోవా మా పక్షమున ఉన్నాడని ధైర్యము. మన తండ్రి మన పక్షమున ఉంటే మనకి ఎంత ధైర్యం? మన చిన్నప్పుడు మనము ఎక్కడికి వెళ్ళినా మన తండ్రి మనతో ఉంటే ఎంతో ధైర్యం ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలకి కూడా యెహోవా దేవుడు అలాగే మరి పక్షము నుండి గొప్ప గొప్ప కార్యములు చేశారు. వారి పక్షం నుండి అనేకమైన కార్యములు చేశారు. వారి పక్షము నుండి కంటికి కనుపాప వలె వారిని దాచి కాపాడుతూ వచ్చారు. ఇప్పుడైతే బ్రతిమాలుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే వారు అయా ఇదిగో మేము నీ దృష్టికి పాపాత్మలం అయిపోయామని ఇదిగో ఈ ఫిలిష్తీయులు మమ్మల్ని చంపడానికి వస్తున్నారు, మా మీదకి యుద్ధానికి వస్తున్నారు, మేము జయించలేమో అని భయము పడుతున్నారు. భయమాందోళన చేత ఇప్పుడు అంటున్నారు, దైవ శాఖం దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నారు? యెహోవా సమయాలు క్షమించండి, ఇక్కడ మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసిరి. ఏం చేయమంటున్నారమ్మా? మా కొరకు నువ్వేం చేయాలంటే యెహోవా యొద్ద ప్రార్థన చేయటం మానొద్దయ్యా. నువ్వు మానేసేవంటే మాకు అపజయమే, నువ్వు మానేసేవంటే మా బిడ్డలతో మేము సంహరించబడతామయ్యా. దేవుడు మన పక్షం నుండి ఉండులాగున్నా, దేవుడు మనకు పక్షం నుండి మేలు చేయలాగనా, దేవుడు మన పక్షం నుండి ఇదిగో గొప్ప కార్యము చేయలాగనా నువ్వు ప్రార్థన మానవద్దు. ఒక ప్రార్థన ఆయుధం. మోషే గారికి ఒక చేతికల్లో ప్రార్థన ఆయుధం ఉన్నట్లుగా సమూయేలు గారికి కూడా ప్రార్థన ఆయుధం చేత ఇశ్రాయేలు ప్రజల పక్షమున ప్రార్థన చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజల పక్షమున విజ్ఞాపన చేస్తున్నారు. ఇక్కడ దేవుని మాట వినినప్పుడు వారి పక్షమును కూడా దేవుడు ఉండి వారికి ప్రత్యక్షత అయ్యారు. ఇక్కడ వీరి పక్షమున ప్రార్థన మానవద్దని అడుగుచున్నప్పుడు ఇదిగో ఇక్కడ అంటున్నారు 9వ అధ్యాయం చదువు. సమూయేలు పాలువెడు వలె ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వారు పాపములు ఒప్పుకున్న తర్వాత వారు ఏం చేయబడ్డారమ్మా? వారి ప్రార్థనలు అంగీకరించబడ్డాయి. ఇప్పుడు మన ప్రార్థన అంగీకరించబడట్లేదంటే కారణం ఏంటి? మన ప్రార్థనలు అంగీకరించబడకపోవటానికి కారణం ఏంటి? పాపములు. ఇప్పుడు ఇక్కడ ఏమంటే మేము పాపాత్ములమని వారు ఒప్పుకున్న తర్వాత వారి యొక్క పాపులను ఒప్పుకుని దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేసిన తర్వాత దైవశక్తులు మా పక్షమున నువ్వు ప్రార్థించటం మానవద్దని వారు అడిగిన తర్వాత ఇది వారి పశ్చాత్తాపము హృదయమును చూసి దైవ సేవకుడు ప్రార్థన చేస్తున్న సమయంలో పాలు విడవలి యొక్క గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి
ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా తన ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా. ఈ రోజు వాక్యం వింటున్న నీ యొక్క ప్రార్థన కూడా దేవుడు అంగీకరించిన గాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క ప్రార్థన నువ్వు ఎంత నిమిత్తం ప్రార్థిస్తున్నావో నీ ప్రార్థనలు అంగీకరింపబడును గాక. ఇక్కడ హోమము చేసి ఇక్కడ దేనికి బలిగా అర్పణగా ఒక గొర్రె పిల్లను అర్పించి ప్రార్థన చేస్తారు. నీవు కూడా దేవుని సన్నిధిలో బలిపీఠం ప్రార్థనని బలిపీఠము కట్టాలి. ఆయన సన్నిధిలో ప్రార్థనని బలిపీఠము ఎప్పుడైతే కట్టుతావో అప్పుడు నీ ప్రార్థనలు అంగీకరింపబడతాయి. నీ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అప్పుడు దేవుడు నీ పక్షమున ఉండి నీకు గొప్ప కార్యములు చేస్తాడు. ఏ మానవుడు చేయడు. ఎక్కడికెళ్ళి నీకు సహాయము దొరకదు. అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. ఎన్నో తిరిగేశాను. ఎక్కడ కూడా నాకు కార్యము జరగలేదు. 5 పైసలు ఖర్చు లేకోకుండా ప్రాణాలను ఇచ్చేసాడు. నాకు నా పెద్ద కొడుకు కూడా 5 పైసలు ఖర్చు లేకోకుండా ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసుకున్నాను. ప్రయోజనం లేదు. 5 పైసలు ఖర్చు లేకోకుండా దేవుని దర్శనంలో ఇది ఇలా చెయ్యాలి. అది ప్రత్యక్షత అంటున్నారు కదా, మరి ఆ ప్రత్యక్షత నేను అనుభవించాను. ఇలా చెయ్యని నేను దేవుని మాట ప్రకారం మనుషులు ఎవరు కూడా నాకు సహాయం చేయాల. దేవుని ప్రత్యక్షత ద్వారానే దేవుడు నన్ను నడిపించాడు. ఆయన నువ్వు ఇలాగెళితే నీ కుమారుడు బ్రతుకుతాడని కంటికి మరి ఎలాగంటే మనకి స్పష్టముగా ఒక మానవుడు చూపించినట్లుగా మానవుడు మన ఎదురుగా నడిచినట్లుగా చూపించి ఇలా చేయమని దేవుడు బయలుపరిచి ఆ విధముగా నేను నడిచినప్పుడు నేను నా కుమారుడు కూడా ప్రాణాలతో సజీవులు ఎక్కడ ఉన్నామంటే ఆయన ప్రత్యక్షత దర్శనం. ఈరోజు కూడా అనేకమైన దర్శనాల ద్వారా మరి ఎంతో మంది వారందరూ కూడా మరి స్వస్థత పొందుతున్నారు. దేవుని సన్నిధి సహవాసంలో ఇంట్లో పని చేస్తూ ఇంతమందిని ఎలా సహకరిస్తున్నానంటే దేవుడు ఆ రోజునిచ్చిన దర్శనమే. ఆ దర్శనము ద్వారానే నడిపించగలుపు. ఈ లోపల ఎన్నో నిందలు అవమానాలు వచ్చిన సహించుకుంటూ ఓర్చుకుంటూ ముందుకెళ్తున్నానంటే ఈ సంఘము దేవుడి యొక్క దర్శనము ద్వారా ఏర్పరచబడ్డది. నాకంటే చదువు లేదని నేను చాలాసార్లు చెప్పాను. మీకు తెలిసి ఇప్పుడు చదవటం కూడా కష్టం. ఎందుకంటే 1వ తరగతి చదివాను కాబట్టి ఒత్తులు చదవలేను. ఆయన దేవుని యొక్క దర్శనము ద్వారా వాక్యం చెప్పగలుగుతున్నానంటే ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ నిలబడిన తర్వాత ఆయన ఆత్మ ప్రత్యక్ష ద్వారా సమస్తమును బోధించి జరగబోవు వాటి కొరకు కూడా వారి కుటుంబాల గురించి దేవుడు బయలుపరిచి నడిపిస్తున్నాడు. కాబట్టినే ఈ యొక్క సంఘమును మరి ఇంకా సంఘ బిడ్డని నడిపించగలుగుతున్నాను. లేకపోతే ఎంతో మంది సేవకులు బయట కూడా నడిపించారు. నా భారం ఎంత భారం అంటే ఒకప్పుడు పాపంలో పడిపోయిన నేను కూడా వారు ఎలా ఒప్పుకున్నారు, అయ్యా మేము పాపాత్ములమని నేను కూడా అలాగ దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత దేవుని ప్రత్యక్షత నేను కనుగొనగలిగాను. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి మేము పాపాత్ములు అని ఒప్పుకున్నారు. ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా కంటి ద్వారా కాలు ద్వారా చెవి ద్వారా చేసిన పాపములని ఒప్పుకుని నీ కుటుంబం రక్షణ కొరకు, నీ బిడ్డల రక్షణ కొరకు, నీ బిడ్డల మారు మనసు కొరకు, నీ కుటుంబంలో అనేకమైన మేలు కొరకు నీవు అడిగినప్పుడు దైవ సేవకుడు మీ పక్షమున నిలిచి గొప్ప కార్యములు చేయను గాక. దైవ సేవకుని యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఇశ్రాయేలు పక్షమున నిలిచి వారి ప్రార్థన అంగీకరించినట్లుగా దేవునికి వాక్యము సెలవిస్తుంది. ఈ రోజు నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించబోతున్నాడు. నీ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించబోతున్నాడు. మీ పక్షమున నిలిచి గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. మీ పక్షమున నిలిచి ఆయన మేలు చేయబోతున్నాడు. ఇక దేనికి వాక్యము సెలవిస్తుంది. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా. వారి పక్షమున ప్రార్థన చేయగా యెహోవా వారి ప్రార్థన అంగీకరించెనని దేనికి వాక్యము సెలవిస్తుంది. ఈరోజు వాక్యం వినడానికి వచ్చిన మీ ప్రార్థనలు కూడా దేవుడు అంగీకరించును గాక. మరి దేవుని సన్నిధి సహవాసము కొరకు సహకరిస్తూ మరి ఎంతగానో మరి బిడ్డలు కూడా మరి దేవుని పక్షమున నిలుస్తున్నారు కనుక దేవుని పనిలో వాడబడటానికి దేవుడు మిమ్మల్ని అభిషేకించుకొని దేవుని పక్షంలో మీరు నిలుచుచున్నారు కనుక దేవుడు కూడా మీ పక్షంలో నిలిచి మీ ద్వారా అనేకమైన కార్యం
కార్యములు జరిగించిన గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సమూయేలు గారి ప్రార్థన అంగీకరించినట్లుగా ఈ దినము దేవుని యొక్క మందిరములకు వచ్చి నువ్వేదైతే దేవుని యొక్క పాదముల మీద పెట్టి ఉన్నావో ప్రతి ప్రార్థన కూడా అంగీకరింపబడును గాక. దేవుడు మీ పక్షాన నిలిచి కార్యము జరిగించిన గాక. మోషే గారు ప్రార్థన చేశారు, అడ్డుకున్న ఎర్ర సముద్రముని నిమిత్తము మొర్ర పెట్టగా దేవుడు యొక్క మొర్ర ఆలకించి మరి మోషే గారి యొక్క ఆయుధము, ప్రార్థన ఆయుధము ద్వారా ఎర్ర సముద్రమును పాలి చేశారు. ఇదిగో ఇక్కడ ఆశగా మరి బెన్యమీను యూదా వారికి మధ్యలో నిలిచి ప్రార్థన చేయగా ఆయన ప్రత్యక్ష దేవుని యొక్క మాట వినినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను కనుగొనగలిగారు. ఇక్కడ మూడోది మనం చూస్తున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు మేము పాపము మనం ఒప్పుకున్నప్పుడు ఆ పాపములన్నీ కూడా మరి దేవుడు క్షమించి మరి దైవసేవకుడు చేస్తున్న ప్రార్థన మా కొరకు అయా ప్రార్థించటం మానవద్దు అని చెప్పినప్పుడు మరి సమూయేలు గారు వారి నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన అంట అంగీకరింపబడిందంట. ఈరోజు మన ప్రార్థనలు కూడా దేవుడు అంగీకరించిన గాక. మన ప్రార్థనకి జవాబు వచ్చిన గాక. మన ప్రార్థనకు నువ్వేదైతే దేవుని యొక్క మనవి చేసి విడిచిపెట్టి వెళుతున్నావో వాళ్ళ యొక్క నెలకి దేవుడు గొప్ప కార్యములు మీ జీవితంలో జరిగించిన గాక. దేవుని యొక్క కృప కాపుదల ఈ రోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా అట్టి ధన్యతను అనుగ్రహించి దేవుడు మీ పక్షం నుండి కార్యములు జరిగించిన గాక. ఆమేన్. కొద్ది మాటలు మన వెనుకల్లో దేవుడు భద్రపరిచిన గాక. ఆమేన్. మరి ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు సృష్టికర్తమైన దేవా, అబ్రహాం ఇస్సాకు యాకోబులను దేవా, మా పితరులకు తోడైన దేవా, ఇంతవరకు కూడా ప్రభా యెహోవా మీ పక్షం నుండి నేడల ప్రభా మేము పొందుకునే మేలులేంటో ప్రభా నాతోనూ బిడ్డలతో కూడా మాట్లాడి ఉన్న తండ్రి. పరిశుద్ధాత్మ దేవా అయా ఇదిగొన్న తండ్రి నేను ఆ యెహోవా మా పక్షమున ఉన్నప్పుడు ప్రభా అయా ఇదిగొన్న తండ్రి మోషే ప్రార్థించగా ఎర్ర సముద్రంను పాయలు చేసావయ్యా. అయా ఇదిగొన్న తండ్రి ప్రభా ఆశ ప్రభా బెన్యమీను యూదా వారి పక్షంలో ఉండి నేను మీరు యెహోవా మాట వినండి, యెహోవా మీకు ప్రత్యక్షత అగునని నేను ఆయుధగన తండ్రి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఉన్నా తండ్రి. అయా ఆయుధగన తండ్రి స్తోత్రం తండ్రి. ఇశ్రాయేలు ప్రజలు ప్రభా నేను ఆయుధగన తండ్రి మేము పాపాత్ములు అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ప్రభా అయా మా పక్షమున మేము ప్రార్థన చేయమని ప్రభా నేను ఆ సమయాల దగ్గర అడిగినప్పుడు ప్రభా వారి పాపముల నిమిత్తము వారి దోషముల నిమిత్తము అయా నువ్వు ప్రార్థన చేయగా నేను ఆ ఇశ్రాయేలు ప్రజలకి విజయమును అనుగ్రహించేవయ్యా. వారి పక్షమున యుద్ధం చేసి వారికి గొప్ప కార్యం చేసావయ్యా. వారి ప్రార్థనలు అంగీకరించేతండి. ఈ దినం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ కూడా నేను అడుగుచున్నారేమో తండ్రి వారి ప్రార్థనలు కూడా అంగీకరించి ప్రతిఫలం ఇచ్చి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని అయా విత్తనే ఒక వాక్యము తండ్రి మంచి నిలబడిన విత్తనముల వల్ల బహుగా ఫలించడానికి సహాయం ఇచ్చేది. వాక్యము నీరు కట్టిన తోట వల్ల వరకు హృదయంలో ఫలింపచేసి వాక్యానుసారంగా నడుచుకునే ధన్యతను బిడ్డలకు అనుగ్రహించమని ఈ సంఘమును కూడా అంచెలంచెలుగా అభివృద్ధిపరిచి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి బ్రతిమాలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 మరిక సమయమున దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. దేవుని రాజ్య సువార్త పరిచర్యలు మరి దైవ సేవకులు దుండి ఐజే పాస్టర్ గారికి మరిక సమయమున అప్పగిస్తున్నామమ్మా. తీసుకొని పాస్టర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకి లేవండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆయన సాటిస్ఫై అవుతాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కగా ఇంతవరకు ఈ ప్రత్యేకమైనటువంటి శుక్రవారపు ఆరాధనలో మీరందరూ కూడా దేవుని నామాన్ని బలముగా గణపరిచి ఆయనను స్తుతించి గణపరిచి ఆరాధించిన విధానాన్ని బట్టి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశంను నాకు అనుగ్రహించినటువంటి సుజాతమ్మ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, కార్యవర్గానికి ప్రత్యేకమైన వందనాలు. మనందరికీ ఇటు సమయాన్ని సన్నిధిని అనుగ్రహించిన దేవాది దేవునికి స్తోత్రాలు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మంచిది. మరి ఈరోజు బర్త్డే కార్యక్రమం ఒకటి, మ్యారేజ్ డే కార్యక్రమం ఒకటి ఉంది కదా, కాబట్టి త్వరగా వెళ్ళిపోదాం.
బల్లారాధన గురించి ఆయా మినిస్ట్రీస్లో ఏమన్నా అంటారో చాలాసార్లు చెప్పాను కదా. ఏమని? ప్రభు రాత్రి భోజన సంస్కారం అంటారని, బల్లారాధన అంటారని, సంస్కారాధన అంటారని, ఏమంటే రొట్టె విరుచుట అని అంటారని, ఇవన్నీ కూడా మనం తెలియపరుచుకున్నాం. కానీ ఎన్ని రకాలుగా పిలుచుకున్నా దాని అంతరార్థం ఏంటంటే ప్రభు రాత్రి భోజన సంస్కారం అంటే ప్రభువే ఆ రాత్రి వేళ ఈ భోజనాన్ని సిద్ధపరచమని శిష్యులకు తెలియపరచారు కనుక ప్రభు రాత్రి భోజన సంస్కారము అని అన్నారు. కాబట్టి దీంట్లో మనము ఎలాగా యోగ్యత కలిగి ఉండి మనము తీసుకోవాలి అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇది రాత్రి వేళ మొదలయ్యి క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆదివారానికి పగటి వేళ తీసుకున్నారు, తర్వాత ఆదివారానికి పొడిగించడం జరిగింది అనేది చాలా థియరీ మీకు చెప్పడం జరిగింది. ఇంకా దాని గురించి ఏమవసరం లేదు. కాబట్టి ఈ ప్రభురాత్రి భోజన సంస్కారాల గురించి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో రాయబడ్డారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి 30 వరకు, మార్కు సువార్త 14వ అధ్యాయము 12 నుంచి 25 వరకు, లూకా సువార్త 22వ అధ్యాయము 17వ వచనం నుంచి 21 వరకు, అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 38వ వచనం వరకు ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం గురించి రాయబడ్డారు. కాబట్టి మనము యోగ్యత కలిగి తీసుకోవాలి. యోగ్యత లేకుండా తీసుకుంటే ఏమవుతారంటే ముందుగా శరీర బలహీనతలు వస్తాయి. అందుకే ఏమంటాడు? 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి 34వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది. చదువుదామా? 2వ కొరింథీ. ఓకే, అదంతా చూస్తే మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి? 24వ వచనంలో నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర కూడా ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన అయిన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ప్రచురపరచాలి. ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురపరుస్తున్నట్టే ఆయన శరీరము రక్తము అనేది పునరుత్థానానికి నిదర్శనంగా ఉంది. ఈ పునరుత్థానం గురించి ఎవరికి తెలియపరుస్తున్నాం? అన్యులకి. మనకే అందరికీ తెలుసు కదా. ఇది ఎందుకు అలాగా? ఇప్పుడు ఇది తీసుకున్న వెంటనే పరలోకం వెళ్ళిపోతామా? తీసుకోండి అని అంటే ఇది ఒక నిబంధన పెట్టారు, ఒక నిబంధన. ఈ నిబంధనలో పునరుత్థానాన్ని వెల్లడపరుస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ అలాగా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. శరీరమును గూర్చి ఆయన రక్తాన్ని గూర్చి అపరాధి అవుతాడా, పాపి అవుతాడా? అందుకే ఎంతొక మాట పర్లకు వెళ్ళిపోతారు అన్నాను. చూసారు? పెద్ద ప్రశ్న. ప్రతి ప్రశ్నకు చిక్కుముడు ఉంటుంది. అపరాధం అంటే ఏంటి? నీవు అనుకున్న దాన్ని మొక్కుబడి అనుకున్నావు అనుకోండి, దానిని చేయగలిగి ఉండి చేయకపోతే అపరాధి. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమం, ఆజ్ఞను అతిక్రమం. ఒక ఆవిడ బాగా బలహీనతలో ఉందండి. బలహీనతలో ఉన్నప్పుడు బాప్తిసం తీసుకోకుండా బాప్తిసం తీసుకుంది, బల్లారాధనలో పాల్గొనలేదు. బాప్తిసం కంపల్సరీ, ఓకే. బల్లారాధనలో పాల్గొనలేదు, నీరపు స్థితిలో సరిపోయింది. పరలోకం వెళ్తా బల్లారాధన పాల్గొనలేదు. అది అపరాధమే తప్ప పాపం కాదు. పాపి పరలోకం వెళ్ళడం, అపరాధి క్షమించబడినప్పుడు రెండు కూడా క్షమాపణ అడిగినప్పుడు వెళ్తాడు. కాబట్టి ప్రతిదానికి లాజిక్ ఉంటుంది, చాలా క్రిటికల్ ఉంటుంది. అపరాధం వేరు, పాపం వేరు. కాబట్టి ఆమె ఎందుకు తీసుకోలేదు? బలహీనతలో ఉండడానికి. కానీ మారుమరుచుకుంది, బాప్తిసం తీసుకుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల లేవలేని స్థితిలో ఆమె ఏమైంది? తీసుకోలేదు. అదన్నమాట. కాబట్టి చాలా క్షుణ్ణమైనటువంటి భావనలు ఉంటాయి ఇందులో, ప్రతిదీ గమనించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆయన శరీరంలోనిది రక్తంలోనిది పాల్గొనడానికి అవకాశాలుండి కూడా పాల్గొనకపోతే
చూసారా? కాబట్టి తినను ఈ పాత్రలో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఇది అపరాధం కానీ పాపం కానీ జరగకుండా ఉండాలని ఏం చేయాలి? ఏమండి? పరీక్షించుకోవాలి. పరీక్షించుకుని ఏం చేయాలి? ఏమంటున్నాడు అక్కడ? పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపకపోతే ఏమండి? తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు. నెంబర్ 1 ఏమవుతుంది? మొదట బలహీనులు, తర్వాత రెండోది రోగులు, తర్వాత దీర్ఘకాల రోగం వచ్చేసి ఏం చేస్తాడు? అంతే. కాబట్టి మరణాన్ని ఎంత ఉంటుంది. కాబట్టి మనము యోగ్యముగా దీన్ని బలలో పాలుపంపులు కలిగి ఉండాలి. అలాగ పాలుపంపులు కలిగి ఉండలాగిన దేవుడు తన కృప మనకు నిండుగా దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఏర్పాటు చేయబడినటువంటి బలారాధన నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మీరు పరీక్షించుకొని సిద్ధపాటు కలిగి ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముకు కారణపుత్రమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. మీ కృప ద్వారా, మీ ప్రేమ ద్వారా, మీ దయ ద్వారా మాకంటే గొప్పవారు, శ్రేష్ఠులు, అందచందము కలిగిన వారు, జ్ఞానవంతులు, చదువువరులు, ధనవంతులు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఈరోజు సహితం కూడా నాయన హాస్పిటల్లో అనేక మంది రోగులు ఉన్నారు, మరణించిన వారు ఉన్నారు, దాని యాక్సిడెంట్ గురైన వారు ఉన్నారు. కానీ ఏ యోగ్యత లేని మమ్మల్ని సంసిద్ధపరిచి, బలపరిచి, స్థిరపరిచి, సంపూర్ణ ఆరోగ్యాలతో మమ్మల్ని ఉంచి నాయన గడచిన నెల నుంచి ఈ నెల వరకు మమ్మల్ని కాచి కాపాడారు, సంసిద్ధపరిచారు. దేవుని సన్నిధి సహవాస సంఘము నీది, పనివారు నీవారు, ఏర్పాటు చేయబడినటువంటి దైవజనురాలు నాయన నీ బిడ్డగా ఉన్నారు. నాయన వారు ఏర్పాటు చేసినటువంటి నెలలో ఒక రోజు నాయన ఈ ప్రత్యేక ఆరాధన దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అన్నటువంటి మీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన ఆరాధనలో నాయన మీ శరీరాన్ని, నాయన ఈ రొట్టెను, ద్రాక్షారసమును నాయన సిద్ధపరిచారు. నాయన ఈ రొట్టెను మీ శరీరమని, ఈ ద్రాక్షారసము మీ రక్తమని నాయన మేము వివేకము కలిగి నాయన వివేచనతో నాయన పాదాల దగ్గర పెట్టాం. నాయన దీనిని ప్రతిష్ఠించండి, పరిశుద్ధపరచండి, అభిషేకించండి. ఈ రొట్టెను నీ శరీరముగా మార్చండి. నాయన ఈ యొక్క ద్రాక్షారసమును నీ రక్తముగా మార్చి నీ పరిశుద్ధ నామంలో దీన్ని ప్రతిష్ఠించి దీన్ని నాయన పరీక్షించి తీసుకొనొచ్చు. నాయన ఎవరైతే చేతులు వేస్తున్నారో ప్రతి బిడ్డను నాయన దర్శించి నాయన తినిచి ఉండగా నాయన ప్రభు నీ శరీరం తినిచి ఉండగా స్వస్థత దయచేయి. నీ రక్తము తలాగుచు ఉండగా మా పాపాలకు విమోచన కలిగేది నీ రక్తము వలననే కనుక నాయన మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచండి. గత నెలలో మేము ఏమైనా మా ఆలోచన ద్వారా, మా క్రియల ద్వారా, మా తలంపుల ద్వారా మేము మా బిడ్డలు తప్పుపోతే క్షమించు ప్రభా, పరిశుద్ధపరచమని ఈ పాదాల దగ్గర అడుగుతున్నాం. నాయన ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క రొట్టెను, ద్రాక్షమును నాయన నీ శరీరం గాను నాయన నీ రక్తము గాను మార్చమని మా ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది. ముందుగా సిద్ధపాటు కలిగినటువంటి వారు యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము
ప్రార్థన చేసుకుని స్వీకరించవలసిందిగా చేస్తున్నాను. పుచ్చుకొని తినుము, ఇది మీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. పుచ్చుకొని త్రాగము, ఇది మీ పాపములకై చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తము. మీరు ప్రార్థన చేసుకుని మీకు అప్పగింపబడిన ఆయన శరీరము రక్తాన్ని స్వీకరించవలసిందిగా మనం చేస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమును, ఆయన వెలలేని రక్తమును మిమ్మల్ని నిజమైన విశ్వాసం నందు బలపరిచి నిత్య జీవము కలుగుటకై సంరక్షించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. స్త్రీలు కానీ పురుషులు కానీ యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే. ఇవ్వబడినటువంటి ఆయన శరీరము, ఆయన రక్తాన్ని ప్రార్థన చేసుకొని స్వీకరించండి. పుచ్చుకొని తినము, ఇది మీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. పుచ్చుకొని త్రాగము, ఇది మీ పాపములకై చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమును, ఆయన విలువైన రక్తమును మిమ్మల్ని నిజమైన విశ్వాసం నందు బలపరిచి నిత్య జీవము కలుగుటకై సంరక్షించును గాక. ఆమేన్. మంచిది. ఇంకెవరు ఉన్నారు? నెక్స్ట్. ఈ సమయంలో కృతజ్ఞత కానుకలు లేక మొక్కుబడి కానుకలు, దశమ భాగాలు సమర్పించదలసిన వారు ఉన్నట్లయితే ముందుకు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కృతజ్ఞత కానుకలు సమర్పించదలసిన వారు కానుకలు లేని ఎడల సంఘ స్నాగార్థమై సమర్పించబడినటువంటి కానుకలు నీ దశమా భాగమనీయ వెలుగీతువా వెలుగీతువా. నీ ఘనము ప్రభు యేసునే. నీ దశమా భాగమనీయ వెలుగీతువా వెలుగీతువా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి సమర్పించబడిన కానుకల నిమిత్తము, కృతజ్ఞతార్పణ నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముకు కారణభూతులు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. శ్యామలమ్మ గారు సమర్పించినటువంటి కృతజ్ఞతార్పణను బట్టి నీ పాదాల దగ్గరకు వస్తున్నామయ్యా. వారు కుటుంబంలో నువ్వు చేసిన మేలును బట్టి, నాయన వారు మొక్కుకున్న విధానం బట్టి, నాయన నీ సన్నిధానంలో సమర్పించిన కానుకను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం.
నాయన ఎంతైతే సమర్పించారో ఆ యొక్క కానుకలను 30 అంతకంటే ఎక్కువగా 30 60 100 బిడ్డలు ఫలింపచేయండి. వారి కుటుంబంలో ఏ లోటు ఉందో ప్రతి లోటును యేసుక్రీస్తు నామములో తీసివేసి ప్రతి అవసరత యేసుక్రీస్తు నామములో నేను స్థిరపరిచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభావ మా రక్షకుడ, అలాగే అనేక మంది నైనా నీ సంఘ సేవార్థమై సమర్పించబడినటువంటి కానుకలను బట్టి మీకు స్తోత్రాలు. నాయన ఏ చేతులు గుప్పిలు విప్పి సమర్పించారో సమర్పించిన దానికంటే 100 ఫలమును దయచేయండి. అలాగే నాయన శ్యామల గారి యొక్క చేతి పనిని అభివృద్ధి పరచండి. నాయన కూడా వచ్చినటువంటి సంఘ బిడ్డలు సమర్పించిన కానుకలు వేశారు. ఏ చేతులు నాయన గుప్పిలు విప్పి నాయన సమర్పించారో వారి యొక్క చేతి పనిని దీవించి ఆశ్రయించి బలపరిచి సంపూర్ణ ఆరోగ్యాలతో బిడ్డలు స్థిరపరచమని, సమర్పించబడిన కానుకలు నీ సేవార్థమై వాడబడలాగిన తగిన వివేచన బిడ్డలకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుని సన్నిధి సంగృహం ఆత్మతల్లి గారికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. మనకు ప్రతి నెల చివరి ఆఖరి దినంలో మనకు కూడుకుంటుంది ఆరాధనకి సహకరిస్తున్న కుటుంబాల కొరకు ప్రార్థించండి. సహకరిస్తున్న వారు మన ఆత్మీయ సహోదరులు. ఈరోజు ప్రేమ విధి ఏర్పరిచిన వారు ఆనందబాబు జాస్మి పెళ్లి రోజు సందర్భంగా వారి యొక్క తల్లిగారు ఈ దినమున మనకి భోజనం సిద్ధపరిచేశారు. వారి కుటుంబం ప్రార్థించండి. దేవుడి చిత్త మీద గర్భఫలం దయచేసేలాగా మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రతి నెల మనకి ట్రాన్స్ఫర్ నిమిత్తం సహకరిస్తున్న వారు ఉమాగారు కుటుంబం కొరకు ప్రార్థించండి. వారైతే వారి యొక్క కుమారుడి కొరకు యోగం జరిగించటకు ఇండియా దేశం వెళ్తున్నారు. దేవుడు ఎక్కడైతే జతపరిచి ఉన్నాడో సకాలంలో జరిగేలాగా మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే చర్చి రెంట్ కడుతున్న వారు శ్రీలక్ష్మి గారు వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. ఎవరి కాలంలో కుమారుడు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. అలాగే మనకి ప్రతి నెల సహకరిస్తున్న వారు పద్మ గారు బలారాధనకి ఆవిడ సహకరిస్తున్నారు. వారి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా ఎవరి కాలంలో బిడ్డలు ఉన్నారో వారి కొరకు ప్రార్థించండి. వారికి జాబులు కూడా వచ్చేలాగా మీరు ప్రార్థించండి. మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రతి నెల మనకి సహకరిస్తున్న వారు నీలుబాట్లు సురేష్ గారు వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థించండి. వారి యొక్క బిడ్డల చదువులను రాకపోకలను తోడుగుండేలాగా వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. ప్రతి నెల సహకరిస్తున్న ఈ కుటుంబాల కొరకు మీరు ప్రార్థించండి. దేవుని సన్నిధి సహవాసంలో ప్రతి నెల ఆఖరి దినమున మనకి ఇక్కడ ఆరాధన జరుగుతుంది. మన కుటుంబ సభ్యులు అలాగే మనతో ఉన్న మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మీకు తెలిసిన వారు ఉంటే సన్నిధికి నడిపించారండి. ఎందుకనగా దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుడు కంటే మేలు. అటు రీతిగా మనం అందరినీ నడిపించే వారుగా ఉండాలి. ఎందుకంటే వచ్చి వెళ్ళిపోయే వారుగా ఉండుకోకుండా ఇంకా అనేక మంది సన్నిధి తోడుకొచ్చే వారుగా మనం ఉండాలని ఈ మాట నేను ముగిస్తున్నాను. ప్రార్థించండి అమ్మ. వారి కుటుంబాల కొరకు ప్రార్థించండి. ప్రార్థించండి. ఫాస్ట్ గా ప్రార్థన చేసుకుందాం. సహకరించిన వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధి సహవాసం కోవిడ్ 28 జరగనున్న ఆరాధనకు కొరకు ప్రార్థించండి. ఆరాధన కొరకు సహకరిస్తున్న వారి కొరకు ప్రార్థించండి. ఏదో ఆనందబాబు గారు జాస్మిన్ పెళ్లి రోజు కదా, ట్రాన్స్పోర్ట్ నిమిత్తం ఉమ్మ గారు, చర్చి రెంట్ కొరకు శ్రీలక్ష్మి గారు, ప్రభు బల్ల కొరకు పద్మ గారు, నీళ్ళు బాటిల్ సురేష్ గారు, అంతే కదండి. ఒక ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోకి వెళ్దాం. సకల ఆశీర్వాదముకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. మీ ప్రియ బిడ్డలు నాయన ప్రభు సుజాతమ్మ గారిని జ్ఞాపకం చేసుకుని నాయన దైవజనురాలుగా మీరు నిలుపుకుని నాయన మీ సముఖంలో దేవుని సన్నిధి సహవాసాన్ని మీరు కువైట్ దేశంలో స్థాపించుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వారు రక్షింపబడి ఇతరులను రక్షింప చేయడానికి మీ రక్షణ భాగ్యాన్ని మీ పునరుత్థానపు దినాన్ని ప్రభా అనేక మందికి ప్రచురించడానికి ఇటు రీతిగా బిడ్డ పట్ల మీరు చేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఆయన కూడా వచ్చిన బిడ్డలు దీవించి ఆశ్రయించి బలపరచండి. నాయన యొక్క సంఘాన్ని ముందుకు నడిపించడానికి నీ
ఆ బిడ్డలు నాయన ప్రభా సహకరిస్తూ నాయన వారి కష్టార్జితంలో నుంచి ప్రభా ధనాన్ని హెచ్చించి నాయన ఈ యొక్క ప్రత్యేకమైన సన్నిధిని ముందుకు కొనసాగిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఏదా ఆనందబాబు గారిని బట్టి, జాస్మి గారిని బట్టి మీకు వందనాలు ప్రభా. వారు పెళ్లి రోజు సందర్భముగా భోజనాలు నాయన సిద్ధపాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి ఆ ఫ్యామిలీని బట్టి మీకు స్తోత్రాలు. దాని ద్వారా పంచడం ద్వారా వచ్చే బలాన్ని సన్నిధానాన్ని వాడుకోనండి. బిడ్డలు ఇరువురిని నాయన ప్రభా సంపూర్ణ ఆరోగ్యము, శక్తి, బలమును దయచేసి దీర్ఘాయువును దయచేయండి. నాయన మీ సన్నిధానంలో జతపరచబడిన ఈ బిడ్డలు ఇరువురు కూడా నాయన సంతానంతో నింపబడలాగా మీ సహాయం దయచేయండి. మీరే మార్గము తెరవండి. సమర్పించిన దానికంటే 100 ఫలము బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా సంఘ సేవార్థమై ట్రాన్స్పోర్ట్ నిమిత్తము నాయన ఉమా గారు నాయన వారి కుటుంబము నాయన ప్రభా నాయన ఎంతో ప్రత్యేకమైన కానుకలు సమర్పించి నాయన సేవా పరిచయం ముందుకు తీసుకువెళ్ళి చూడగా వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి బలపరచండి. అలాగే చర్చి రెంట్కి నాయన సగం శ్రీలక్ష్మి గారు వారి కుటుంబము నాయన సహకరిస్తూ నీ సువార్తను ప్రకటిస్తూ ఉండగా బిడ్డల కుటుంబాలని దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి. అలాగే ప్రభు బల్ల కొరకు ఈ రోజునైనా ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు అంతటినీ పద్మ గారు ప్రభు వారి కుటుంబము నైనా భరించి నాయన ప్రభా నీ సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఆ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి బలపరచండి నాయన. అలాగే నీళ్ల బాటలు నాయన పరిచర్య చేసి ప్రభా సమర్పించి నాయన ప్రభా వచ్చిన బిడ్డలందరికీ నీరును అందించి నైనటువంటి సురేష్ గారి కుటుంబాన్ని బట్టి నీ పాదాల దగ్గరకు వస్తున్నాం ప్రభా. ఈ నెలలో ప్రభా వారి నాయన పరిచర్య ధర్మం కొనసాగిస్తూ నీ సన్నిధానంలో సమర్పించబడినటువంటి ఆ కానుకలను బట్టి ఆ యొక్క ధనాన్ని బట్టి నీ పాదాల దగ్గరకు వస్తున్నాం. వారి కష్టార్జితమును దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, సంపూర్ణ ఆరోగ్యాలతో స్థిరపరచండి, నెమ్మది, శాంతి, సమాధానము, దీర్ఘాయువు బిడ్డలకు అనుగ్రహించండి. వారి చేతి పనిలో అభివృద్ధిని దయచేసి ఏ అధికారుల దగ్గర పనిచేస్తున్నారో వారికి జాలిగల హృదయాన్ని దయచేయండి. బిడ్డలందరి కుటుంబాలకు సంపూర్ణమైనటువంటి రక్షణ దయచేసి నీ ఆత్మ వరాలు ఫలాలతో బిడ్డలు నింపి నిన్ను నమ్ముకున్న బిడ్డలుగా ఉన్నత స్థానంలో ఉంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. నెక్స్ట్ దేవుని నామముకు మహిమ కలుగును గాక. దేవుని సన్నిధి సహవాసము సంఘంలో ఉంటున్న బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ప్రతి నెల ఆఖరి శుక్రవారం మనకి ఇదే బేస్మెంట్ నందు మనకు ఆరాధన ఉంటుంది. మరి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. మరి అనేకమైన బిడ్డల్ని మీకు తెలిసిన వారిని మరి మీ స్నేహితులు కానీ మీకు తెలిసిన బిడ్డలను కూడా మరి మందిరానికి నడిపిస్తారని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మరి 2 గంటల నుంచి మరి 5 గంటల వరకు మనకి కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరు గమనించగలరు. మరి క్రిస్మస్ మరి వచ్చే నెలలో మనకి ఇక్కడ 12 గంటలకి ఇక్కడ ఆరాధన ఉంటుంది. సిద్ధపడండి. మరి దైవ సేవకులతో ఇంతకు మాట్లాడాం. 12 గంటల నుంచి 1:30 వరకు ఇక్కడ ఆరాధన ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి మనం మాల్యాకి వెళ్ళడం జరుగుతుంది. అవకాశం సమయం ఉన్నవారు 11:30 కల్లా మనకు మాల్యాలో వ్యాన్ ఉంటుంది. వ్యాన్ దగ్గరికి వచ్చినట్లయితే మనం అందరం కలిసి ఇక మందిరానికి వచ్చి మరి క్రిస్మస్ ఆరాధన జరుపుకుని మన కుటుంబానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ ఆరాధన కొరకు మరి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే స్త్రీ పురుషులు అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తర్వాత మరి పెళ్లి రోజు సందర్భంగా కేక్ కటింగ్ ఉంది. అలాగే పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ ఉంది. మరి యవనస్తులు ముందుకు వచ్చి దాన్ని సిద్ధపాటు చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదముకు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. నేను మీ సముఖములో దేవుని సన్నిధి సహవాస సంఘమును మీరు దీవించి ఆస్వాదించి బలపరుస్తూ ఉన్నారు. సంఘముతో పాటు నాయన వాట్సాప్ గ్రూప్ను కూడా నాయన మీరు అభివృద్ధి పరుస్తూ నాయన అనేక మందికి సువార్త ప్రకటన చేయడానికి మీరు నాయన చూపుచున్న కృపను బట్టి మీకు స్తోత్రాలయ్యా. మీరు మా మార్గాన్ని సరళం చేస్తూ ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు స్వామి. నాయన ఎక్కడైతే 3 కూడి ఉంటారో వారి మధ్య ఉంటారని సెలవిచ్చిన మా తండ్రి, చిన్న మందగా మేము కూడి ఉన్నాం, చిన్న మంద భయపడకూడి అని ఆయన మీరు ఎంతో ఆదరణ కలుగు చేస్తున్నారు. నీ వాక్యం నాయన, నీ వాక్యం అనగా నీ మాట అనగా ప్రభా నాయన
నీవు మాకు ఉండగా ఆయనలో మాకేది నాయన కొదువు లేదు. ప్రభా మీ సముఖానికి చేరాం నాయన ఈ అతి పరిశుద్ధ స్థలంలో నాయన పరిశుద్ధాత్మ దేవుడు అయిన నీవు నాయన మా యందు సంచారం చేస్తూ నాయన ఇక్కడ నాయన అత్యున్నత సింహాసనంపై ఆశీనులై ఉన్నారని విశ్వసిస్తున్నాం. నాయన కూడి వచ్చిన బిడ్డలమైన మేమందరము నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నామయ్యా. మీ సముఖంలో మీ కుడి ఎడమ హస్తాలతో మమ్మల్ని దీవించండి, ఆస్వాదించండి, బలపరచండి. నీ సన్నిధానంలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషము సుఖములు కలవని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. నీ సన్నిధానాన్ని ప్రభా ఎంతైతే బిడ్డలు నాయన సమీపించి నాయన ఎంతైతే సమయాన్ని హెచ్చించారో అంతకంటే నూరంతల ఫలము బిడ్డలకు అనుగ్రహించండి. కూడి వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నాయన సంఘం నీది, సంఘ పనివారు నీవారు, ఏర్పాటు చేయబడిన బిడ్డలు నీవారు కనుక నాయన సంఘాన్ని అంచెలంచెలుగా నాయన ప్రభా నాయన ఎదిగింప చేసి నాయన కోవిడ్ దేశంలో బలమైన పరిచర్యను ఇంకనూ కొనసాగింపబడడానికి మీరే మార్గము సరళం చేయండి. నాయన ప్రభా ప్రతి విషయంలో ప్రభా నాయన మీరే హెచ్చించి బలపరచండి. నాయన ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆరాధనను కొనసాగించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, సన్నిధిని బట్టి, నాయన స్థలమును బట్టి మీకు స్తోత్రాలు. నాయన ప్రభా ఇచ్చినటువంటి దైవజనులను దీవించండి, ఆశీర్వదించి బలపరచండి. నాయన కార్య ఆరంభం నుంచి ఇప్పటి వరకు మీరు అధ్యక్షత వహించి కొనసాగించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా నాయన ప్రార్థించారు బిడ్డలు, స్త్రీల నుంచి పురుషుల నుండి ప్రార్థించి ఉండవచ్చు. బిడ్డలు ఏ నోట నుంచి నాయన ప్రార్థన విలువడిందో ఆ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలను బలపరచండి. అలాగే ప్రభా ఏ నోటతో ప్రభా నేను గణపరిచారో నాయన స్తుతించారో ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరచండి నాయన. అలాగే ప్రభా నాయన బిడ్డలందరూ కలిసి ఆరాధించారయ్యా, ఆరాధన యావత్తు నీకు సమర్పించారు నాయన. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించి గణపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరచండి నాయన. అలాగే ప్రభా నాయన ఏ అంశాలు జోడించబడి అలాగే ప్రత్యేకమైనటువంటి వాక్య సందేశాన్ని నాయన మాకు అందించారు ప్రభా. నాయన దైవజనులను దీవించండి, వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి బలపరచండి నాయన. విత్తబడిన విత్తనాలు హృదయమైన పొలంలో నాటబడి మొలకెత్తి అభివృద్ధి చెంది ఫలాలు చేజిక్కించుకుని లాగున నీ రాజ్యంలో మమ్మల్ని అందరినీ నేను జ్ఞాపకం చేసుకుని మెండైన ఆశీర్వాదములు దయచేయండి. ఎవరైనా బిడ్డలు అనారోగ్యంగా ఉంటే ప్రభా ముట్టండి, స్వస్థపరచండి. వాతావరణ పరిస్థితులను బట్టి నడినెత్తబడిన అరికాల వరకు పరిపూర్ణమైన నీ రక్తాన్ని నాయన ప్రభ ప్రోక్షించి కడిగి శుద్ధి చేసి బలపరచండి నాయన. మమ్మల్ని కలిగి చేసిన దేవుడు నీవే, మా ప్రతి అవయవాన్ని ప్రతి నరనరాన్ని ఎరిగిన దేవుడు నీవే, వాటి పనితీరుని ఎరిగిన దేవుడు నీవే ప్రభా. మీ సముఖంలో బిడ్డల పట్ల సంపూర్ణ శక్తిని నాయన ఆరోగ్యంలో కలుగు చేయమని, దీర్ఘాయు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే సమర్పించబడిన కానుకలు బట్టి, కృతజ్ఞతార్పణలు బట్టి నీ పాదాల దగ్గరకు వస్తున్నాం నాయన. ట్రాన్స్పోర్ట్ పరిచయం చేసిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు నాయన. సంఘంలో ఏ చేతులు నీ పరిచర్య ధర్మం కొనసాగిస్తూ ఉన్నారో నాయన ప్రతి కుటుంబంలో బలపరచండి నాయన. మీ సముఖంలో ప్రభు బిడ్డలు ఇంకా బహుగా వాడుకుని నువ్వు శిలువలో కార్చిన ఆ విలువైన రక్తంను గూర్చి ఈ ప్రపంచానికి తెలియపరిచే బిడ్డలను ప్రతిష్ఠించుకుని పరిశుద్ధపరుచుకుని నీ సన్నిధానంలో నీ సేవకులుగా నీ పరిచారకులుగా బిడ్డలు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ బలలో పాల్గొనలు కలిగిన బిడ్డలు కూడా దీవించండి, ఆశీర్వదించండి. మరుసటి నెల వరకు పరిశుద్ధత కలిగి నాయన జీవిస్తూ ప్రభా నాయన మాట వలన, క్రియ వలన, తలపు వలన తొట్టిల్లిపోకుండా నాయన నీ చేత నీ కంచె వేయండి నాయన. నీ పరిశుద్ధపరిచి బిడ్డలు కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. కోవిడ్ గృహాల్లో బిడ్డలు పనిచేస్తుండగా మీరే సహాయం దయచేయమని. జరగనున్నటువంటి డిసెంబర్ మాసంలో జరగనున్న క్రిస్మస్ వేడుకను దీవించండి, ఆశీర్వదించండి. వార్షికోత్సవ వేడుకను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన. ఆ రెండు వేడుకలు నీ నామార్థమై ఘనముగా జరగడానికి నాయన నువ్వు చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దన్నా నాయన. ఆ ప్రతి మేలును బట్టి నాయన జయోత్సాహము జరగడానికి కోవిడ్ దేశంలో సంఘాన్ని అభివృద్ధిపరిచి దైవజనురాలను దీవించి ఆశీర్వదించి నాయన సంఘ కార్యవర్గంలో బిడ్డలందరినీ దీవించమని నాయన. ఇప్పుడు వచ్చిన బిడ్డలు దీవించండి. రాలని బిడ్డలు మరుసటి నెలలో కలుసుకోవడానికి మీరే సహాయము ద్వారబంధాలు తెరవమని మా ప్రభువును రక్షకుడును నైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మడుగున ఆహారము నేడు మాకు దయచేయండి. మనల అపరాధం చేసే వారిని క్షమించిన ప్రకారం మా పాపములను క్షమించు. మేము శోధనలోనికి తేక కీడును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్, ఆమేన్. అలా నిలబడి ఉండగా ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువు నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి నుదింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.
అందరికీ వందనాలండి. హల్లెలూయా, వందనాలు. దయచేసి కూర్చున్నట్లయితే సిద్ధపరచబడినటువంటి ఈ కేక్ని సురేష్ కట్ చేద్దాం. ఎవరు వస్తారు ముందుగా? అది సురేష్ గారు సింగ్ ఎవరు వస్తారు ముందుకు రావాలి. సింగరేణి. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహకారిగా, దేహములో సగభాగముగా మనుగడలో సహకారిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. ముందుగా ఆ భార్య భర్తలు ఎక్కడ ఉన్నారు? దేవుని స్తోత్రం. ఆన్లైన్ పెట్టేమో రండి రండి. వాళ్ళ అమ్మగారా అత్తగారా? అమ్మగారా అత్తగారా? రండి రండి రండి. రైట్ గుడ్ వెరీ గుడ్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఫోటో తీద్దాం.